కూడా చాలా పెద్ద రచ్చ అయింది టీవీస్లో. లైక్ ఒక హీరోయిన్ ఒక ఈవెంట్కి వెళ్ళారు. ఆ ఈవెంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని మీద ఒక ప్రముఖ హీరో రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. అది చాలా పెద్ద ఇన్సిడెంట్ అయింది. యాహ్! సో వాట్ ఐ రియలైజ్డ్, ఎవరిది కరెక్టా తప్పనేది పక్కన పెడితే, నేను ఈ డ్రెస్ నాకు నచ్చిందబ్బా! యేసుకొని వచ్చేసా. నేను సమ్ టైమ్స్ నేను అప్పుడప్పుడు అనిపిస్తది షార్ట్ యేసుకొని ఎళ్ళాలనిపిస్తది. కొంతమంది పక్కన ఉన్నోళ్ళు ఏమెళ్తారు అది ఆఫీస్‌రా లేదంటే నాకు నచ్చింది యేసుకొని ఎళ్దాం అనిపిస్తది. డ్రెస్ యేసుకోవడం అంత కాషియస్ అయిపోయిందా? అంత డేంజరస్ అయిపోయిందా? వెదర్ ఇట్ మెన్ ఆర్ వుమెన్, వాట్ ఈస్ యాహ్! యువర్ కాల్? యాహ్! ఐ అండర్‌స్టాండ్. ఐ టోటలీ అండర్‌స్టాండ్ వాట్ యూ ఆర్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు ఆహ్, మనం స్టేజ్ ఎక్కి పలానా హీరోయిన్‌కి ఇలా ఇబ్బందయింది. ఏం మాట్లాడాలి మనం? ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అయితే ఆడియన్స్‌తోనో, లేపోతే ప్రేక్షకులతోనో, అక్కడికి ఈవెంట్‌లకి అటెండ్ అయ్యే వాళ్ళతోనో ఏం చెప్పాలి? అలా మీద పడకూడదు అని కదా చెప్పాల్సింది. మనం అది చెప్తున్నామా? మగాళ్ళన్నాక చూస్తారు. మగాళ్ళన్నాక చేస్తారు. మగాళ్ళన్నాక అలానే చూస్తారు. ఇంకొకటి కూడా ఏదో విన్నాను నేను. నా ఇంటికి తాళం వేసుకుంటే బెటర్ కదా! దొంగని ఆపడం బదులు. దొంగతనం కదా తప్పు. దొంగని కదా ఆపాల్సింది. హ్మ్. వి కమ్ ఫ్రమ్ ఏ కంట్రీ వేర్ వీ హ్యావ్ విలేజెస్ లైక్ తలుపులు లేని ఇల్లున్నాయి. యాహ్! ప్రాపర్టీ పోదు. దేవుడే రక్ష అని అంటారు కదా! చాలా అవును. పల్లెటూర్లలో కొన్ని ఆహ్, ఆహ్, కొన్ని కొన్ని ప్లేసెస్‌లో యాహ్! ఉన్నాయి. ఆ ఊర్లలో అసలు శనిశంగనాపురం. ఇళ్ళలకి తలుపులే ఉండవు. అవును. నమ్మకం మనిషి జాతి పైన. ఆ మనిషి జాతి పైన నమ్మకం మరి ఆడవాళ్ళ విషయానికొచ్చేసరికి ఏమైతుందబ్బా? హ్మ్. మగాడు పడిపోతాడా? మగాడైతే పడిపోతాడా? అది కదా మనం స్టేజ్ ఎక్కి చెప్పాల్సింది. మగపిల్లలు అలా ఎట్లా పడితే అట్లా చూడకండి. మగపిల్లలు అలా ఎలా పడితే అలా వాలకండి. మగపిల్లలు మర్యాద ఇవ్వండి. మర్యాదగా మెదలండి. మగపిల్లలు మీకేది ఎంటైటిల్డ్ కాదు. హ్మ్. అవతల ఆడపిల్ల ఏ బట్టలేసుకున్నా, ఏ టైంలో రోడ్డుపై నిలబడ్డా, ఎలాంటి ఒపీనియన్ చెప్పినా, నీకు నొచ్చిన మాట నువ్వు దొర్లకూడదు అని కదా మనం చెప్పాల్సింది. రెస్పాన్సిబుల్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళం.